వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది. ఈసారి పాకిస్తాన్ జట్టు ఆతిథ్యం ఇస్తుంది. 2011 వరల్డ్ కప్ తర్వాత బిగ్ టోర్నీ పాకిస్తాన్ లో జరుగుతుంది. శ్రీలంక క్రికెటర్లపై పాకిస్తాన్ లో దాడి తర్వాత పాక్ లో అడుగుపెట్టడానికి ఏ జట్టు సాహసం చేయలేదు. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని జట్లు పాక్ లో పర్యటిస్తున్నాయి. వచ్చే నెలలో పాకిస్తాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 8 జట్లలో 7 జట్లను ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు జనవరి 12 చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్తాన్ మినహా 6 జట్లు గడువుకు ముందే తమ జట్టును ప్రకటించాయి. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మొన్న ప్రకటించింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా జట్లు తమ పేర్లను ప్రకటించాయి. ఇప్పుడు అందరూ పాకిస్తాన్ జట్టు కోసం ఎదురుచూస్తున్నారు. జట్టు ప్రకటనపై పాకిస్తాన్ ఎందుకు జాప్యం చేస్తుందనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టును ప్రకటించడంలో జాప్యానికి సైము అయూబ్ కూడా ఒక కారణమని తెలుస్తుంది. నిజానికి సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఆడుతున్నప్పుడు అతనికి చీలమండ గాయమైంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలనే లక్ష్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిని వెంటనే లండన్ పంపింది. ఒక సర్జన్ అతని గాయాన్ని పరిశీలించారు. అతను లండన్ లోని 2 ప్రముఖ ఆర్థో సర్జన్లచే శిక్షణ పొందారు. డాక్టర్ డేవిడ్ రెడ్ఫర్న్, లక్కీ జయశీలన్ పరిశీలించారు. ఇలాంటి పరిస్థితుల్లో అయాబ్ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టు ప్రకటనలో జాప్యం చేస్తుంది. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడానికి సిద్ధంగా ఉండాలని బోర్డు కోరుతుంది. ఫిబ్రవరి 19న న్యూజిలాండ్ తో పాకిస్తాన్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ డిపెండింగ్ ఛాంపియన్ గా ఆటను ప్రారంభించనుంది. అటువంటి పరిస్థితులలో అయాబ్ పాకిస్తాన్ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అతడిని జట్టు నుంచి తప్పించడం బోర్డుకు ఇష్టం లేదు. ప్రజెంట్ అతను అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 9 వన్డేల్లో 64.37 సగటుతో 515 పరుగులు చేశాడు. గతేడాది నవంబర్ లో వన్డేలో అరంగేట్రం చేశారు. అతను డిసెంబర్ 2024లో తన చివరి ఓడిఐ మ్యాచ్ ఆడాడు. దాదాపు నెలన్నర వ్యవధిలో అతను తన చివరి 5 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు చేశారు.